నెబుకద్నెజరు గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. నెబుకద్నెజరు అంటే ఎవరంటే ఇతను కల్దీయ దేశంలోకి చెందిన కల్దీయుడు. అంటే అంటే మనం భారతదేశంలో చెందిన మన భారతీయులు అన్నట్టు కల్దీయ దేశంలో చెందిన ఒక వ్యక్తి మాట కల్దీయుడు. నెబుకద్నెజరు అనే మాట కల్దీ భాషలో కుదుర్ ఉసుర్ అనే మాట అనగా హద్దులు కాపాడు నెబు అంట దానికి అర్థం. అంటే ప్రతిదానికి అర్థం ఉంటుంది కదా, ప్రతి మాటకే అర్థం ఉంటుంది. కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. అలాగే ఆ తండ్రి అతనికి పేరు పెట్టాడు. ఇతను ఎవరంటే నవీన బబులోను సామ్రాజ్యానికి సామ్రాట్, చక్రవర్తి. ఎవరండి? ఇతను. కల్దీలు వాళ్ళ తండ్రి అయిన నబో పోలసాక్ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు పరిపాలన చేయడానికి. అతను పరిపాలన చేస్తున్నాడు. బబులోను రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు ఇతడు ఏం చేశాడంటే తన కుమారుని పంపించాడు. ఎవరైనా నెబుకద్నెజరుని పంపించి ఆ యుద్ధం చేయడానికి పంపించాడు. అనేక దేశాలు ఐగుప్తుకి, అదే విధంగా బబులోనికి ఇలా పంపించినప్పుడు ఆ సమయంలో ఇతను ఏం చేశాడంటే ముట్టడి వేశాడు. ముట్టడి వేసినప్పుడు యెరూషలేము మొట్టమొదటిగా యెరూషలేము ముట్టడి వేసినప్పుడు అతని యొక్క తండ్రి చనిపోయినప్పుడు మళ్ళా యెరూషలేములో విడిచిపెట్టేసి తన రాజ్యానికి వెళ్ళాడు. తన రాజ్యానికి వెళ్ళినప్పుడు అతను చక్రవర్తి అవ్వాడు. క్రీస్తు పూర్వము 604 సంవత్సరం నుండి 567 సంవత్సరం వరకు ఏలుబడి చేయడం జరిగింది. కాబట్టి యెరూషలేముని దండయాత్రకి వచ్చాడు. అసలు యెరూషలేము మీద ఎందుకు దండయాత్ర చేయవలసి వచ్చింది అతనికి అని మన చరిత్ర పరంగా మనం ఆలోచిస్తే ఇతడికి ఒక ఇటుక శాసనం కనపడ్డదంట. అమ్మ చదివినప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడుతుందంట. దేవాలయం కట్టబడటము, అదే విధంగా బలుల అర్పణ, నైవేద్యాలు ఇవన్నీ వాటి గురించి విన్నట్లు ఇతనికి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల అతడు ఏం చేశాడంటే మొక్కుబడులు చేసుకుంటారు, దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది వీళ్ళు ఏం చేస్తారు కట్టడం జరుగుతుంది. కాబట్టి ఇతనికి అది శాసనం చూశాడు. ఇటుకి శాసనం చూసి ఇతనికి కలత చెంది అదే లాభం లేదు ఇంకా అనేసి వచ్చి ఏం చేశాడు, దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.